ప్రభాస్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ ద రాజాసాబ్. అయితే ఈ రాజాసాబ్ మూవీకి ముందు ప్రభాస్ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ కల్కి. ఈ కల్కి మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి మంచి హిట్ అయ్యింది. అయితే కల్కి మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ రాజాసాబ్ మూవీతో మన ముందుకు వస్తున్నారు ప్రభాస్ గారు. చూడాలి ప్రభాస్ గారికి ఈ రాజాసాబ్ మూవీతో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ రాజాసాబ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. రాజాసాబ్ మూవీని డైరెక్ట్ చేస్తుంది మారుతి. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది టీజీ విశ్వప్రసాద్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది ప్రభాస్, రిద్దిక్ కుమార్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే రిద్దిక్ కుమార్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ ద రాజాసాబ్. అయితే ఈ రాజాసాబ్ మూవీకి ముందు రిద్దిక్ కుమార్ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ రాధేశ్యామ్. ఈ మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ అయిపోయింది. అయితే 2 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ రాజాసాబ్ మూవీతో మన ముందుకు వస్తున్నారు రిద్దిక్ కుమార్ గారు. చూడాలి రిద్దిక్ కుమార్ గారికి ఈ రాజాసాబ్ మూవీతో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది. అయితే రిద్దిక్ కుమార్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ రాజాసాబ్ మూవీ మంచి హిట్ అవుతుంది. ఈ మూవీ హిట్ అయ్యాక నాకు తెలుగులో ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు రిద్దిక్ కుమార్ గారు. చూడాలి రాజాసాబ్ మూవీ రిలీజ్ అయ్యాక రిద్దిక్ కుమార్ గారికి తెలుగులో ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ రాజాసాబ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే రాజాసాబ్ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మధ్య ఒక చిన్న టీజర్ని రిలీజ్ చేశారు మూవీ టీం. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ రాజాసాబ్ మూవీ కూడా మంచి హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ రాజాసాబ్ మూవీని 2025 సమ్మర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి రాజాసాబ్ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. అలానే రాజాసాబ్ మూవీతో ప్రభాస్ గారికి ఇంకా రిద్దిక్ కుమార్ గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ రాజాసాబ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.